భక్త మహాశయ ప్రేక్షక లోకానికి, అలాగే S4 టీవీ యాజమాన్యం వారికి, సిబ్బందికి అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ డాక్టర్ రాణి లక్ష్మీనారాయణ శర్మ. నమస్తే. ఇప్పుడు చాలామందికి ఈ లోకంలో నవమి అంటే ఏమిటి అనేటటువంటిది తెలిసినటువంటి వాళ్ళు పండితులు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలియనటువంటి వాళ్ళు పామరులు కూడా ఉన్నారు. వారి కోసం అనేటటువంటి విధానంలో చెప్పేటటువంటి విషయంలో నవమి అంటే ఏమిటి, నవమి నాడు శ్రీరాముని తాలూకా కళ్యాణం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, దానికి సమాధానంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నవమి అంటే 9 అని అర్థం తెలుగులో. అయితే జ్యోతిష్శాస్త్ర పరిభాషా విధానంలో చూసినట్లయితే తిథులకి నవమి తిథి అనేటటువంటిది వస్తుంది. తిథులు కూడా మనకి ప్రతిరోజు ఆధునిక యుగంలో ఇవాళ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు అలా అన్నట్టుగానే మరి ఏకం ద్వే త్రీని చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ అని చెప్పేసి ఇవన్నీ సంస్కృతంలో ఈ అంకెలకి, ఇది ఇంగ్లీషు అంకెలు, మరి తెలుగు అంకెలకి సంస్కృతం అది. అలాగే తిథులు వచ్చేసరికి పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, చవితిని చతుర్థి అని కూడా అంటారు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. బహుళ తిథులైతే అమావాస్య అవుతుంది. కృష్ణపక్ష తిథులు కానీ బహుళ తిథులు కానీ, బహుళ అన్న కృష్ణపక్షం అన్న బహుళపక్షం అన్న ఒకటే. అదే మరి శుక్లపక్షం అన్న శుద్ధపక్షం అన్న రెండు ఒకటే. శుక్లపక్షం అయితే పౌర్ణమి వస్తుంది. కాబట్టి మనకి రాముల వారి తాలూకు కళ్యాణాన్ని, జయంతిని కూడా శ్రీరామనవమి నాడే చేసుకుంటాం. శ్రీరామనవమి అంటే నవమి నాడు శ్రీరాముల వారు పుట్టారు అనేటటువంటి అర్థం అన్నమాట. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో రాముల వారు నవమి నాడు పుట్టారు. శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన పుట్టిన సందర్భంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటనే వాటి గురించి ఒక్కసారి మనం రామాయణాన్నే ప్రామాణికంగా తీసుకుని చెప్పుకున్నాం. ఆయనం అంటే మార్గం అని అర్థం, అంటే పయనమని. ఏమిటా పయనము? జ్యోతిషశాస్త్ర రీత్యా వచ్చేసరికి దక్షిణాయనం, ఉత్తరాయణం అంటారు. సూర్యుడు దక్షిణంగా కనుక పయనం చేస్తే దక్షిణాయనం అవుతుంది, ఉత్తరంగా కనుక పయనం చేస్తే ఉత్తరాయణం అవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చైత్రమాసం మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి కూడా అక్కడి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది, అప్ టు కర్కాటక రాశి వరకు కూడా. అలాగే కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు దక్షిణాయనం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి శ్రీమద్ రామాయణం అనేసరికి ఇక్కడ రాముల వారు, శ్రీరామచంద్రమూర్తి వారు నడిచినటువంటి మార్గాన్ని శ్రీమద్ రామాయణం అని చెప్పేసి జరుగుతుంది. ఆ రకంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయనంలో ఉత్తరాయణ పుణ్యకాలం, ఈ చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముల వారి జననం జరిగింది. ఈ శ్రీరాముల వారి జననం ఎలా జరిగింది, ఆయన తాలూకు గ్రహస్థితులు, లగ్నాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణం మూలం. బాలకాండ, అయోధ్యకాండలో బాలకాండలో 139వ పేజీలో శ్రీమద్ రామాయణంలో రాముల వారు పుట్టినటువంటి జన్మ లగ్నాలు అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి ప్రామాణికంగా, సహేతుకంగా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. తతో యజ్ఞే సమాప్తేస్తు ఋతూనాం సత్సమశ్చయు తతస్తద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే ద్వితీయే వచ్చే శోచ్య సంస్థేషు పంచమ గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహ ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్థం మహాభాగం పుత్రం ఇక్ష్వాకువర్ధనం కౌసల్యా సుషభేతేన పుత్రేణాభిత తేజసా యథా వరేణ దేవానాం అదితిర్వా జపానిన భరతో నామ కైకేయాం జన్యే సత్యపరాక్రమః సాక్షాత్ విష్ణో చతుర్థాంశః సర్వస్వముదితో గుణైః అధలక్ష్మణ శత్రుఘ్నో సుమిత్రా జనయత్యమతో అధలక్ష్మణ శత్రుఘ్నో సుమిత్రా జనయతు సుతౌ వీరో సర్వాస్త్రకుశలో విష్ణోదత్త సమాన్వితౌ అని. అంటే యజ్ఞం ముగిసింది. ఈయన పుత్రకామేష్టి, దశరథ మహారాజు పుత్రుని కోసం అని పుత్రకామేష్టి చేయడం జరిగింది. వశిష్ఠ వామదేవాది మహర్షులందరూ కూడా 84,000 మంది మహర్షులు అక్కడ రావడం జరిగింది. దేవ యక్ష కింద కింపురుష విద్యాధులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈయన చేశాడు. ఆయన పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. 3 లోకవాసులు కూడా రావడం జరిగింది ఆ సమయంలో. ఎందుకంటే ఈయన రఘువంశ రాజులు అందరూ కూడా మహాపరాక్రమంతులు. అందులో దశరథ మహారాజు కూడా
మహాపరాక్రమశాలి. దేవాసుర యుద్ధాలు జరిగినప్పుడు అనేక యుద్ధాలలో ఇంద్రుడికి బాసటగా నిలిచి ఇంద్రుడి తరఫు నుంచి రాక్షసులతో అసురుని అనేక మంది కొన్ని వందల వేల మందిని సంహారం చేసినటువంటి విధానం దశరథుని తాలూకు చరిత్రలో కూడా ఉంది. కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఈ అత్యంత అద్భుతమైనటువంటి మహోత్సవానికి ఇంద్రాదేవతలు సైతం అందరూ రావడం అనేటటువంటిది జరిగిందనమాట. ఆ జరిగిన దాంట్లో పుత్రకామిష్ట యాగాన్ని చేసేసారు. చేసిన తర్వాత ఏంటి 12వ మాసం చైత్రశుద్ధ నవమి పునర్వసు 4వ పాదం కర్కాటక లగ్నం కౌసల్యాదేవి యందు శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించాడు. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు తమ ఉచ్చస్థానాల యందు అనగా క్రమంగా మేష, మకర, కర్కాటక, మీన, తులారాశుల యందు ఉన్నారు. తర్వాత అలాగే కర్కాటక రాశి యందు గురుచంద్రులు కలిసి ఉండరు. బుధాదిత్యులు మేషముల యందు ఉండేది. జగన్నాథుడు అన్ని లోకముల వారికి నమస్కరించబడువాడును, సర్వలక్షణ శుభ సంపన్నుడును, మహాభాగ్యశాలియగు విష్ణుస్వరూపుడును, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రునిగా కన్న కౌసల్యాదేవి ఎంతయో ధన్యురాలు అని ఈ శ్లోక భావం చెప్తాను. అలాగే కౌసల్యాదేవి తన తపఫలముగా చేతియందు వజ్రరేఖలు గలవాడును, మహాతేజస్శాలి అయిన శ్రీరాముని పుత్రునిగా పొందాను. దేవతల్లో శ్రేష్ఠుడును, వజ్రాయుధమును చేతియందు ధరించేవాడును ఆయన ఇంద్రుని పుత్రునిగా పొందినటువంటి అదితి వలె ఆమె ఎంతయో శోభిల్యను. కౌసల్యాదేవి సత్యవాక్ పరిపాలకుడు, సర్వసద్గుణ సంపన్నుడును, విష్ణువు యొక్క చతుర్థాంశవాడును అగు భరతుడు కైకేయి యందు జన్మించాడు. భరత జననానంతరం వీరులను వివిధములైన అస్త్రయోగుల నిపుణులను విష్ణువంశం ఒప్పిడివారును ఆయన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలు సుమిత్రాదేవికి కన్ను. అయితే ఇక్కడ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జనన కాలాలందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు వీళ్ళ 5గురు కూడా వారి వారి ఉచ్చరాశుల్లో ఉన్నారు. తత్ఫలం పంచేచ్ఛే లోకనాయక అని జ్యోతిశాస్త్ర ప్రమాణం కనుక శ్రీరాముడు లోకనాయకుడు అనగా జగత్ప్రభువుగా వాసిగాంచెను, తక్కిన వారును జగత్ప్రసిద్ధులైరి. అలాగే ఇక్కడ భరతుడు పుష్మీ నక్షత్రయుక్త మీన లగ్నమునందు, శ్రీరాములు వారేమో పుష్మీ నక్షత్ర 4వ పాదం కర్కాటక లగ్నం, కర్కాటక రాశియో కర్కాటక లగ్నం నందు ఆయన జన్మిస్తే, భరతుడు వచ్చేసరికి పుష్యే జాతస్తు భరతో మీన లగ్నే ప్రసన్నది, పార్శ్వే జాతోతు సౌమిత్రి కులేరే జ్యుతితేరవౌ, రాజ్ఞ పుత్ర మహాత్మాన చత్వారో జిజ్ఞరే పృథక్. కాబట్టి గుణమంతో సురూపాశ్చ రుచ్యా ప్రోష్టోపదోపమాహ జగు కలంచ గంధర్వాహ నవృతుశ్చాసరో గణాహ అనేటటువంటి శ్లోకాన్ని అనుసరించి భరతుడు పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నమునందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించాడు. అతడు గురువు యొక్క క్షేత్రమైన మీన లగ్నమునందు జన్మించడం వలన ప్రసన్నమైన బుద్ధి గలవాడయ్యను. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నమునందు చైత్రశుద్ధ దశమి ఘడియలలో జన్మించారు. 5 రవి, కుజ, గురు, శుక్ర, శనులు ఈ 5 గ్రహాలు కూడా ఉచ్చరాశుల్లో ఉన్నప్పుడు ఈ 4 జన్మాలు సంభవించాయి. ఈ విధంగా శ్రీరాముల వారి తాలూకు జననం శ్రీమద్ వాల్మీకి రామాయణ ప్రమాణం చేత నవమి నాడు జన్మించడం అనేటటువంటిది ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి ప్రామాణికం. ఇది వాల్మీకి మహర్షి చేత రాయించినటువంటి రామాయణాన్ని అనుసరించి రాముడు వారి జననం నవమి నాడు జరిగింది అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇకపోతే రాముల వారి వివాహం ఎప్పుడు జరిగిందో దాని గురించి ప్రస్తావన. రాముల వారి తాలూకు జననం అయింది. ఆయన తాలూకు కళ్యాణం 2వ ఘట్టంలోకి వచ్చినప్పుడు ప్రధానంగా 4 ఘట్టాలు: రామ జననం, రాముల వారి వివాహము, రాముల వారి పట్టాభిషేకం, అలాగే రామ నిర్యాణం. ఇవన్నీ ఈ 4 ఘట్టాల విషయాలు చెప్పినప్పుడు ఈ రాముల వారి వివాహ విషయంలోకి వచ్చేసరికి జనకుడు వశిష్ఠ మహాముని సమక్షంలో ఉన్నటువంటి విశ్వామిత్రునితో వారిరువురిని కూడా సంప్రదించి చెప్పిన విషయాలు ఏమిటయ్యా అంటే, అయ్యా ఈ 4 రాజకుమారులకి ఈ 4 రాజకుమార్తెలు ఇవ్వాలని చెప్పేసి మేము నిశ్చయించాము. నాకు గతంలో సీతాదేవిని ఇమ్మనమని కుశధ్వజుడు అనేటటువంటి వాడు మహారాజు అడిగితే నేను సమ్మతించకపోయేసరికి నా మీద యుద్ధానికి వచ్చాడు. ఇందులో ప్రధానంగా 4 ఘట్టాలు ఉన్నాయి. ఈ 4 ఘట్టాలు ఏమిటయ్యా అంటే, శ్రీరామనవమి నాడే సీతారాముల కళ్యాణం కూడా చేసుకుని ఉంటారు. మరి ఎందుకు చేస్తారయ్యా అనేటటువంటి వాటిలో కనుక వచ్చినప్పుడు, రాముల వారు నవమి నాడు పుట్టారు. మిగిలినటువంటి భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు 3 కూడా దశమి నాడు పుట్టారు. దశమి తిథులలో
వచ్చినప్పుడు పుట్టారు. ఇంతవరకు బాగుంది. అలాగే రామ కళ్యాణం వచ్చేసరికి ఇక్కడ జనకుడు వారి వారి ఆస్థాన పండితుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని వాళ్ళ మహర్షులు మరి ఆయన సదానందుడు ఆయన ఆస్థాన గురువు కాబట్టి ఆయన్ని అనుసరించి పెట్టినటువంటి ముహూర్తానికి పెడుతూ ఇక్కడ ప్రస్తావన చేసింది ఏమిటయ్యా అంటే వశిష్ఠ మహామునిని సమక్షంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు వీళ్ళిద్దరినీ కూడా కొడుకుని చెప్తూ, అయ్యా గతంలో నా పుత్రిక అయిన సీతాదేవిని మరి సుధన్వుడు అనేటటువంటి రాజు అడిగినప్పుడు నేను నిరాకరించానని నా మీద యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ సుధన్వుని యుద్ధభూమికి బలి ఇచ్చినటువంటి నా తమ్ముడు మంచి ధర్మపరాయణుడు, ఇతను కుశధ్వజుడు అనేటటువంటి నా తమ్ముడు వెళ్ళి అతన్ని బలి ఇవ్వడం జరిగింది. కాబట్టి నాకున్నటువంటి సీతాదేవిని శ్రీరామచంద్రుల వారికి, అలాగే ఊర్మిళాదేవిని లక్ష్మణస్వామి వారికి తగినటువంటి వారుగా నేను నిర్ణయించాను. అదేవిధంగా మరి నా తమ్ముడైన ధర్మపరాయణుడైన సత్యపరాక్రమవంతుడైనటువంటి కుశధ్వజుడు తాలూకు కూతురు మాండవి సుప్తకీర్తులని ఇద్దరిని కూడా భరత శత్రుఘ్నులకి ఇవ్వడానికి నేను నిశ్చయించాము అని. ఇవాళ మఖా నక్షత్రం, రేపు మరి ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం, ఆ మరుసటి దినం ఉత్తరా నక్షత్ర యుక్తంలో వివాహం చేయాలని మేము నిశ్చయించాము అని జనకుడు చెప్పినటువంటి విధానంలో ఇక్కడ ఉంది. ఈ శ్రీమద్ రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుని, వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుని చెప్పడం జరిగింది. రాములు వారి కళ్యాణ విషయంలో జనకుల వారు వాళ్ళ తాలూకు పురోహితులని అనుసరించినటువంటి విధానాన్ని వశిష్ఠ మహాముని ద్వారా వశిష్ఠ మహామునికి అలాగే విశ్వామిత్ర మహామునికి అంజలి ఘటించి వినమ్రుడై చెప్పినటువంటి విషయాలు. మఖా నక్షత్రం తర్వాత పుబ్బ ఉత్తరా నక్షత్రయుక్తంగా వివాహం చేయాలని చెప్పి ఆయన నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి సీతా కళ్యాణం అనేటటువంటి విషయంలోకి వచ్చేసరికి అక్కడ జనకుని వారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే రామ పట్టాభిషేకానికి కూడా ఈ నవమి అనేటటువంటిది ఎక్కడ ప్రస్తావన రాల వాస్తవంగా. కాకపోతే అది మనకి కొన్ని వందల సంవత్సరాలుగా రామదాసు, భద్రాచల రామదాసు ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం అతను ద్వారా, అలాగే ఒంటిమిట్ట రామాలయంలో ఉన్నటువంటి విధానంలో, అలాగే అయోధ్యలో కూడా ఈ రామ పట్టాభిషేకం, రాముడి వారి జయంతి, రాముడి వారి పుట్టుక అదేంటి, అలాగే మరి రాముడి వారి కళ్యాణం, అలాగే రామ పట్టాభిషేకం, ఇవన్నీ కూడా అదే రోజు చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం. రామ నిర్యాణానికి కూడా అవసరాన్ని బట్టి ఇక్కడ ఎప్పుడు జరిగిందో కూడా దాని గురించి కూడా ప్రస్తావన. ఈ 4 ఘట్టాలు తీసుకున్నట్లయితే రాముడి వారి జననం, రాముడి వారి కళ్యాణం, శ్రీరామచంద్రుని పట్టాభిషేకం, అలాగే శ్రీరాముడి వారి నిర్యాణం కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. తీసుకున్నట్లయితే పెద్దలు, విజ్ఞులు, ప్రాజ్ఞులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, గతంలో ఉన్నటువంటి మహాపండితులు తాలూకు ఉవాచ ఏమిటంటే, వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విధానంలో రాముడి వారు నవమి నాడే పుట్టారు. అది ఇక్కడ ప్రస్ఫుటంగా మనకి ప్రామాణికంగా కనిపిస్తోంది. అలాగే మరి దశమి తిథుల్లోకి వచ్చేసరికి భరతుడు, లక్ష్మణ, శత్రుఘ్నుడు వాళ్ళ ముగ్గురు కూడా పుట్టడం అనేటటువంటిది జరిగింది. అలాగే మరి కళ్యాణం విషయంలోకి వచ్చేసరికి జనకుల వారు వాళ్ళ తాలూకు పురోహితులు పెట్టినటువంటి ముహూర్తాన్ని అక్కడ వివరించడం జరిగింది. అది నవమి అనేటటువంటి విధానంలో అది మనకి అంతర్గతమైనటువంటి అర్థంగా మనం అనుకునేటటువంటి విధానం. అలాగే రామరాజ్య పట్టాభిషేకం కూడా నవమి నాడే జరిగింది, రామ నిర్యాణం కూడా నవమి నాడే జరిగింది అనేది చాలామంది పెద్దలు చెప్పినటువంటి విధానం. కాబట్టి దీన్ని అనుసరించి, లోకాచారాన్ని అనుసరించి ఇప్పటికీ శ్రీరామచంద్రమూర్తి పుట్టి 24వ మహాయుగంలో శ్రీరామచంద్రుడు, మనం
28వ మహాయుగంలో మనం ఉన్నాం. కాబట్టి దీనికి దానికి 1,58,00,000 సంవత్సరాలకి పై మాటే కానీ తక్కువైతే కాదు. కాబట్టి దీనిని అనుసరించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీరామనవమి నాడే శ్రీరామ జయంతి, అలాగే శ్రీరామ కళ్యాణం, అలాగే శ్రీరామ పట్టాభిషేకం కూడా ఇలా చేస్తున్నటువంటి పండగల విశిష్టతలో మనకి ప్రామాణికంగా రామాయణాన్ని, శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రాముడి వారి పుట్టుక నవమి నాడు జరిగింది. రాముడి వారి కళ్యాణం నవమి నాడు అనేటటువంటి నిర్ధారణ అక్కడ కనిపించట్లేదు. జనకుని చెప్పినటువంటి విధానాన్ని పెట్టి చెప్పారు. అలాగే రామ పట్టాభిషేకానికి కూడా అక్కడ నిర్ధారణ జరగల, నవమి అనేటటువంటిది జరగల. అలాగే రామ నిర్యాణం కూడా అక్కడ నవమి అనేటటువంటిది లేదు. కానీ చెప్పకపోవడం చేత పెద్దలు, పూజ్యులు, మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది ఉద్ఘాటించినటువంటి విధానంలో నవమి నాడే శ్రీరామచంద్రుడు జననం, నవమి నాడే శ్రీరామ కళ్యాణం, నవమి నాడే మరి శ్రీరాముని తాలూకు పట్టాభిషేకం, అలాగే నవమి నాడే ఆయన నిర్యాణం. కాబట్టి ఒక మహాపర్వదినంగా దాన్ని చేసుకుంటూ అందరూ అనుసరించాలని కోరుకుంటూ, లోకాచారాన్ని అనుసరించి భద్రాచలంలో కానీ, అటు అయోధ్యలో కానీ, ఇటు భద్రాచలంలో కానీ మరి దాక్షిణార్తులు, మరి దాక్షిణార్త సాంప్రదాయం మనంతా కూడా, అలాగే ఉత్తరాది సాంప్రదాయంగా అయోధ్య వాళ్ళు చేస్తుంటారు. దాక్షిణార్త సాంప్రదాయంగా ఇటు భద్రాచలాన్ని మనకి ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి అక్కడ అయోధ్యలో ఎక్కడైతే ఏ సమయంలో అయితే తీసుకుంటారో ఇక్కడ కూడా భద్రాచలంలో అలాగే తీసుకుంటారు. అలాగే ఒంటిమిట్ట దేవాలయంలో కూడా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఒకే రోజున నవమి నాడే శ్రీరాముల వారి జననం, జయంతి, శ్రీరాముని జయంతి, అలాగే నవమి నాడే సీతారామ కళ్యాణ మహోత్సవం, అలాగే నవమి నాడే రామరాజ్య పట్టాభిషేకం, ఇవన్నీ చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నది. అలాగే మనకి సృష్టి మొత్తం మీద, ఈ బ్రహ్మాండం మొత్తం మీద 2 కళ్యాణాలు, పార్వతీ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ఒకటి, అలాగే సీతారాముల కళ్యాణం ఒకటి, ఉమామహేశ్వరుల కళ్యాణం, సీతారాముల కళ్యాణం, వీళ్ళిద్దరు కళ్యాణాలే సుప్రసిద్ధంగా ఉన్నాయి. ఆయన లింగోద్భవ కాలం, మహాశివరాత్రి నాడు ఆయన లింగోద్భవ కాలం నాడే ఆయన కళ్యాణం కూడా జరిగినట్లుగా అనేక రకాలైనటువంటి ఉపపత్తులు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి అలాగే రామాయణంలోకి వచ్చేసరికి ఈ నవమినే ప్రధానంగా చేసుకుని రామ కళ్యాణం చేసుకోవడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నది, లోకాచారంగా వస్తున్నటువంటిది. అలా అనేక మంది మహానుభావులు, మహర్షులు, పెద్దవాళ్ళు, పండితులు చెప్పినటువంటి విధానంలో ఈ పండగలన్నీ కూడా నవమి నాడే చేసుకోవడం. అలాగే ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే, ప్రపంచం మొత్తం మీద, ప్రపంచమే కాదు, ఈ మొత్తం ఈ విశ్వాంతరాళాల్లో ఉన్న ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఉన్నటువంటి పరిధిలో 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి శివదర్బారు, తర్వాత 2 రామదర్బారు. శివదర్బార్లోను రామదర్బార్లోను లేనటువంటి ప్రాణి లేడట. అటువంటిది అక్కడ యక్షకిన్నెర కింపురుష విద్యాధర అంటే దేవతలు, రాక్షసులు, అసురులు, ఇలాంటి వాళ్ళందరూ, మానవులు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటిది శివదర్బార్. అలాగే రామరాజ్య పట్టాభిషేకానికి కూడా వచ్చినటువంటి వాళ్ళు, మళ్ళీ ముక్కోడి దేవతలు వచ్చారు ఇక్కడికి. అలాగే లంక నుంచి వచ్చినటువంటి రాక్షస సైన్యం ఉంది, అలాగే కిష్కింద నుంచి వచ్చినటువంటి వానర సైన్యం ఉంది, అలాగే భూలోకవాసులైనటువంటి వాళ్ళందరూ, మనలాంటి మానవులందరూ కూడా ఆయన దగ్గర ఉండడం అనేటటువంటిది ఒక అత్యంత అద్భుతమైనటువంటి, జగత్తు మొత్తం కూడా సంభ్రమాశ్చర్యాదులతో ఉన్నటువంటి ఘట్టాలలో ఈ 2, శివదర్బారు, రామదర్బారు. ఇంకో దర్బార్ అనేటటువంటిది లేదు. కాబట్టి శ్రీరామచంద్రుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువే ఆయన పూర్ణావతారుడై వచ్చాడు. శంఖచక్ర గదాధరులు అందరూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు లక్ష్మణస్వామిగాను, మరి శంఖమేమో భరతుడిగాను, అలాగే చక్రమేమో శత్రుఘ్నుడిగాను, మహాలక్ష్మీదేవేమో సీతమ్మగాను, మహావిష్ణువేమో శ్రీరాముడిగాను అవతారం చెందినటువంటి అద్భుతమైనటువంటి ఆ రామఘట్టాన్ని, ఆ రామరాజ్య పట్టాభిషేకాన్ని, అలాగే సీతారాముల కళ్యాణాన్ని చూసిన వాళ్ళకి చూసినంత పుణ్యం.
అనంతమైన పాపాలన్నీ నశించి ఆ కళ్యాణాన్ని చూసే వాళ్ళందరికీ కూడా పాపనాశనం హేతు అయినటువంటి సీతా కళ్యాణం. కాబట్టి అందులో చూసిన వారు కానీ చేసినటువంటి వారికి కానీ మరి భగవంతుడి పెళ్ళికి అందరూ కూడా పెద్దలే అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా అది రామ కళ్యాణం అంటే ఎక్కడో జరిగేదని కాదు, మన ఇంట్లో కళ్యాణం జరుగుతోంది అనేటటువంటి భావనతో ఉంది. కారణం ఏంటంటే రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరామచంద్రుడు ఆయన కోసం ఆయన రాలేదు, మనందరి కోసం ఆయన వచ్చాడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఎక్కడైతే మరి సాధుజనులకి గ్లాని కలుగుతుందో, ఎక్కడైతే దుర్మార్గులు పెచ్చిమీరిపోతారో అప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను అనేటటువంటిది. ఆ యుగంలో శ్రీరాముడు గాను, ఈ యుగంలో శ్రీకృష్ణుడు గాను. మనకు 5128 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు, మరి 1,58,00,000 సంవత్సరాల క్రితం వాడు శ్రీరామచంద్రుడు. ఆయన 24వ మహాయుగంలో పుట్టాడు. ఆయన మనం 28వ మహాయుగంలో కలియుగంలో ఉన్నాం. ఇప్పటికి కలియుగం ప్రారంభమై 5,128 సంవత్సరాలు అయింది దగ్గరగా. కాబట్టి వీరిద్దరూ కూడా పూర్ణస్వరూపాలు విష్ణువు. మిగతా వాళ్ళందరూ కూడా మత్స్యావతారం కానీ, కూర్మావతారం కానీ, వరాహావతారం కానీ, నరసింహ అవతారం కానీ, వామనావతారం కానీ, పరశురామ అవతారం, వీళ్ళందరూ కూడా అంశలు, విష్ణువాంశ సంభూతులు. వాళ్ళంతా కూడా విష్ణువు అక్కడ ఉండగా ఆయన అంశతో వచ్చినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళంతా. కానీ సాక్షాత్తు మన కోసం వైకుంఠాన్నే వదిలేసి వచ్చినటువంటి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు, శ్రీరాముడు గాను శ్రీకృష్ణుడు గాను అవతారం చెందారు. వీళ్ళు పూర్ణావతారాలు రెండే. ఇటువంటి విశేషాలతో కూడుకునేది. అలాగే చివరిగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయ విష్ణు విష్ణుస్య హృదయగం శివ. ఆయన కైలాసంలో ఈశ్వరుడు ఉంటే ఈశ్వర స్వరూపుడైనటువంటి నారాయణుడే సాక్షాత్తు రాముడిగా రావడం అనేది జరిగింది భూమి మీద. కాబట్టి ఆ మొత్తం 3 లోకాలని ఏలుతున్నటువంటి ఈశ్వరుడు ఆయన అక్కడుంటే దాని 3 లోకాలని ఏలడానికి వచ్చినటువంటి వాడు నారాయణుడు. ఇక్కడ నరరూపుడై శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ జన్మించారు. కాబట్టి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ విధంగా తెలియజేసుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు, మహాపర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నవమి నాడే శ్రీరామ జయంతి, నవమి నాడే సీతా కళ్యాణం, నవమి నాడే శ్రీరామ పట్టాభిషేకం చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ, రామాయణాన్ని ఆధారంగా చేసుకుని, శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పడం జరుగుతుంది. నమస్తే. ఈ అవకాశం ఇచ్చినటువంటి S4 టీవీ వాళ్ళకి, అలాగే S4 టీవీ ప్రేక్షక భక్త మహాశయులకి మరొకసారి శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటూ మీ డాక్టర్ రాణి లక్ష్మీనారాయణ శర్మ.